రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేయడానికే యూఎస్ అనేది ఇండియాకి పర్మిషన్ ఇచ్చింది. అది కూడా ఒక 30 డేస్ మాత్రమే. సో ఇప్పుడు గ్లోబల్‌గా వార్ అనేది ఇప్పుడు గట్టిగా జరుగుతుంది. గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ అనేది గట్టిగా ఉన్నాయి. సో అలాంటి సిట్యుయేషన్స్‌లో మన ఇండియాలో ఆయిల్ రిజర్వ్స్ అనేది కొంచెం తక్కువగా ఉంది. సో అలాంటి సిట్యుయేషన్స్‌లో ఈ న్యూస్ అనేది బయటికి రావడం అనేది ఒక మంచి న్యూస్ అన్నమాట. సో ఫ్యూచర్‌లో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ పెరగడానికి కొంచెం టైం అనేది తగ్గుతుంది. సో నెక్స్ట్ టైం ఎలా అయినా పెరుగుతుంది పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్. దానికి కొంచెం చెక్ పెట్టినట్టు ఉంటదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రష్యా నుంచి ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ అనేది మనకి కొంచెం తక్కువలో దొరికిద్ది రష్యా నుంచి ఆయిల్ అనేది. సో అందుకని మనకి యూఎస్ అనేది మనకి పర్మిషన్ ఇచ్చింది ఇండియాకి. సో ఇప్పుడు మన ఇండియాలో ఉన్న అన్ని ఆయిల్ కంపెనీస్ ఇది ఒక బిగ్ రిలీఫ్ అన్నమాట. సో ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియాకి ఒక మంచి జరిగింది ఈ 30 డేస్‌లో. సో ఇప్పుడు యూఎస్ ఇండియాకి పర్మిషన్ ఇవ్వడం, అది కూడా రష్యాలో కొనడానికి పర్మిషన్ ఇవ్వడం, 30 డేస్ వేవర్ అనేది ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్టా కాదా? లేకపోతే యూఎస్ ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి అని అంటారా? సో ఇలాంటి ఏమైనా క్వెషన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.